హలో గాయ్స్, వెల్కమ్ టు దేశీ ఆంధ్ర కిచెన్. లెట్స్ మేక్ మటన్ దమ్ బిర్యానీ. ఈ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని 1 అవర్ సోక్ చేశాను. 1 kg గోట్ మీట్ని తీసుకొని టర్మరిక్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని క్లీన్ వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ అండ్ వాష్ చేసిన చిల్లీస్ని యాడ్ చేశాను. చిల్లీస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసిన మటన్ పీసెస్ని కుక్కర్లో యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని 1/2 కప్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశాను. ఈ లోపల 2 ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. 4 to 5 విజిల్స్ తర్వాత మటన్ ఇలా 50% కుక్ అవుతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. తర్వాత 50% కుక్ అయిన మటన్ని యాడ్ చేసి 5 minutes సర్వ్ చేశాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని చాప్ చేసుకున్న కొరియండర్ అండ్ మింట్ లీవ్స్ని యాడ్ చేశాను. 5 minutes సాట్ చేసుకున్న తర్వాత ముక్క ఇలా 80% కుక్ అవ్వాలి. నెక్స్ట్ రైస్ కుక్ చేయడానికి ఒక వెజల్లో 1 టేబుల్ స్పూన్ బటర్ అండ్ మసాలా స్పైసెస్, చిల్లీస్ యాడ్ చేసి ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రేలో 80% కుక్ అయిన మటన్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న మింట్ లీవ్స్ అండ్ కొరియండర్ లీవ్స్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను. బిర్యానీ ఫ్లేవర్ కోసం ఈ సింధీ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేశాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మటన్తో మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత సోక్ చేసిన బాస్మతి రైస్ని యాడ్ చేశాను. రైస్ ఇలా 90% కుక్ అయిన తర్వాత స్ప్రెడ్ చేసుకున్న మటన్లో 90% కుక్ అయిన రైస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫుడ్ కలర్ కోసం టర్మరిక్ అండ్ మిల్క్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేశాను. లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేశాను. నెక్స్ట్ ఓవెన్ని ఇలా 420 ఫారెన్హీట్లో ప్రీహీట్ చేసుకోవాలి. ట్రేని ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని ఓవెన్లో పెట్టాను. ప్రీహీట్ అయిన తర్వాత 1 అవర్కి టైమర్ సెట్ చేశాను. 1 అవర్ తర్వాత మన టేస్టీ అండ్ స్పైసీ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేశీ ఆంధ్ర కిచెన్.